హర్ హర్ మహాదేవ్. మేమైతే హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము మహాకుంభమేళా కోసం. మేమైతే హైదరాబాద్ నుంచి వారణాసికి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళామండి. మన కార్ పార్కింగ్ దగ్గర నుంచి సంగం దాకా 8 to 10 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత మా అదృష్టానికి ఒక బైక్ అతను కనిపించాడు. ఇక్కడ బైక్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. మనల్ని ఒక 5-6 కిలోమీటర్స్ వరకు దింపుతారు. మాకు దూరం నుంచి సంగం కనబడంగానే హ్యాపీ ఫీల్ అయిపోయాము వచ్చేసామని చెప్పి. కానీ దగ్గరికి వెళ్ళాకే తెలిసింది ఇంకా నడవాల్సింది 2-3 కిలోమీటర్స్ ఉందని చెప్పి. బట్ మీరు ఇంపార్టెంట్ డేట్స్లో కాకుండా విడి రోజుల్లో వస్తే వెహికల్స్ లోపల వరకు కూడా అలౌ చేయొచ్చు. సో మొత్తానికైతే వచ్చేసాము. మనం ఇక్కడికి వచ్చి 3 సార్లు మునగంగానే మన పాపాలన్నీ పోతాయి, మనకు మొత్తం పుణ్యం వచ్చేస్తుందని కాదండి. మన ఇన్నర్ సోల్ ప్యూరిఫై అవ్వాలి. సో మీరు ఇక్కడికి వచ్చే 3 days ముందు నుంచి అయినా ఆర్ అట్లీస్ట్ 1 day ముందు నుంచి ట్రై టు ఈట్ సాత్విక్ ఫుడ్ అండ్ మీ ఇష్టదైవాన్ని ఎవరు ఒకళ్ళని తలుచుకొని చాంటింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి. అప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేయండి. యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. క్లాత్స్ చేంజింగ్ స్టేషన్స్ పెట్టారండి. సో లేడీస్కి ప్రాబ్లం కాదు, ఫుడ్కి ప్రాబ్లం లేదు, అది కూడా బాగా ఉంటుంది. కానీ ఆల్వేస్ క్యారీ ఎ స్నాక్ విత్ యూ. బాగా నడవాలి కాబట్టి మధ్యలో స్నాక్ తింటే మీకు ఎనర్జీ వస్తుంది. వాష్రూమ్స్ అయితే అంత బాగాలేదు. ఇంకో స్మాల్ సజెషన్, ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాజువల్ స్లిప్పర్స్ కాకుండా వాకింగ్ షూస్ వేసుకొని రండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో వెయిట్ చేయకుండా మీరు మీ టికెట్స్ బుక్ చేసుకొని మహాకుంభమేళాకి వెళ్ళిరండి.